మొత్తానికి ఢిల్లీ పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి అటు లీగల్ సెల్ కి నోటీసులు ఇచ్చి బయటికి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పటివరకు సీఎంకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఏం లేదు. అటు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన క్లారిటీ లేదు. కానీ లీగల్గా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి, లీగల్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎదుర్కొంటామని చెప్పి కూడా చెప్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన తాము చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కట్టుబడి ఉంటామని కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీ పోలీస్ బయటికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో నోటీసులు ఇచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నారు. మా నోటీసులు తీసుకున్నారా? రామచంద్రారెడ్డి లీగల్ సెల్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి ఏం మాట్లాడారు, దాని తర్వాత ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు గాంధీ భవన్ లోపల ఇప్పుడు ఎంత హడావుడి కనిపిస్తోందో మేము చూస్తున్నాం. మీడియా మొత్తం ఫోకస్ చేస్తోంది. బికాజ్ లీగల్ సెల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి సంబంధించి మొత్తం సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సోర్స్ ప్రకారం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ప్రస్తుతానికి ఇంకా మనకి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ లీగల్ ప్రాసెస్ అంటే ఎవరైతే అడ్వకేట్స్ ఎలా అయితే ఫాలో చేయమని చెప్తారో వాటికి అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోందని ఇంతకుముందు జగ్గారెడ్డి టీవీ9 ప్రతినిధితో మాట్లాడుతూ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పారు. సో ప్రస్తుతం ఇద్దరు పోలీస్ అధికారులు మొత్తం నోటీసులు ఇవ్వడం అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీడియా అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు దాటవేస్తూ ముందుకు వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చకు సంబంధించి ఫాలో అప్ ఇది. అమిత్ షా అన్నట్లుగా కొన్ని వ్యాఖ్యల్ని వక్రీకరించి వైరల్ చేశారంటూ, అంటే మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ అమిత్ షా అన్నట్లుగా ఒక వీడియో ఒకటి వైరల్ అవుతున్న విషయం. సో ఈ నేపథ్యంలోనే సీరియస్ అయింది బీజేపీ. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. सर कंप्लेंट कौन दिया सर? सर कंप्लेंट कौन दिया सर? कंप्लेंट कौन दिया सर? Please, I am coming back. I am coming back. Okay. Sir, just go ahead. सर कंप्लेंट कौन? సో కంప్లైంట్ కౌన్ దియా అని క్వశ్చన్ కి ఆయన ఐమ్ కమింగ్ బ్యాక్ అంటూ ఆయన అక్కడి నుంచి ముందుకు వెళ్ళిన దృశ్యం మీరు చూస్తున్నారు. సో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అయితే రంగంలోకి దిగింది. ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేక్ వీడియోను అప్లోడ్ చేసిన వారి కోసం ఢిల్లీ పోలీస్ విభాగం ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు. అండ్ తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్ వీడియోని ప్రచారం చేస్తోందని బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవియా ఆరోపించారు. సో ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ తొలగించడంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి వైరల్ చేశారంటూ బీజేపీ ఐటీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ ఫైల్ చేసింది. Please, I am coming back. I am coming back. Okay. Sir, just go ahead. మీరు చూస్తున్నారు గాంధీ భవన్ లోపల ఒక్కసారిగా ఒక హడావిడి కనిపిస్తోంది. నోటీసులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం. బికాజ్ తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఈ నోటీసులకి ఎవరు హాజరవుతారు, ఎవరు రియాక్ట్ అవుతారు? ఢిల్లీ పోలీసులు అయితే గాంధీ భవన్కి చేరుకున్నారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సోషల్ మీడియా ఇన్ఛార్జ్కు సిఆర్పిసి 91 కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా నోటీసులు ఇచ్చారా లేదా, మే 1న రేవంత్ విచారణకు హాజరవుతారా లేదా, దీనికి సంబంధించి మనకి మరి కాసేపట్లోనే ఫుల్ క్లారిటీ రాబోతోంది.